అందరికీ నా నమస్కారం. నా ఛానల్ సావిత్రి నాని హోమ్ గార్డెన్. నేను ఈవేళ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారో చూపెడతాను. ఇదిగో అండి, మొదట ఈ గమలా తీసుకున్నానండి. ఇది తీసుకొని దీంట్లో హోల్స్ ఉన్నాయి. ఇది మనం బంద్ చేయాలండి, ఇలాగా కప్పాలండి. ఇంకోటి అండి, ఇదిగో అండి, ఇలా చేయాలండి. తర్వాత మనము దీంట్లో ఎండు ఆకులు మా గార్డెన్యే అండి. ఆ గార్డెన్ ఎండు ఆకులు దీంట్లో వేస్తున్నాండి. తర్వాత మట్టి వేయాలండి. అయిన తర్వాత కొంచెం మట్టి వేయాలండి. దాని తర్వాత నేను మా ఇంట్లో వాడుకుని ఉల్లిపాయ తక్కలు, కూరగాయ తక్కలు ఇవన్నీ ఉన్నాయండి. మనం చిన్న చిన్న ముక్కలు చేసి అక్కడ పెట్టుకున్నానండి. ఇదిగో అండి, ఇవి వేయాలండి. ఇలాగా చేసి వేసి దీని మీద మట్టి వేయాలండి. మా గార్డెన్ మట్టేనండి, గార్డెన్ మట్టే ఇది. తర్వాత మళ్ళీ దీంట్లో వేయాలండి కూరగాయలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత దీని మీద కూడా మట్టి వేయాలి. దాని తర్వాత ఎండు ఆకులు వేయాలండి. ఇవి కూడా మా గార్డెన్ వేని ఎండు ఆకులు వేసానా. తర్వాత కొంచెం మళ్ళీ మట్టి వేయాలండి. మన దగ్గర పుల్ల మజ్జిగ ఉంటే సరే, లేనప్పుడు బెల్లం నీరు వేయొచ్చండి. ఇదిగోండి. తర్వాత ఇదిగో నేను కొంచెం బెల్లం నీరు చేసి ఉంచిపోయినాను. ఇది ఇలాగ వేస్తానండి పైన. మళ్ళీ కూరగాయలు వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మట్టి వేయాలి. తర్వాత దీంట్లో మళ్ళీ ఆకులు వేసేసి, ఇవ్వండి, ఆకులు వేసిన తర్వాత బాగానే మట్టి వేసి, దాని తర్వాత మళ్ళీ కూరగాయలు, పళ్ళు తక్కలు, ఉల్లిపాయ తక్కలు అన్నీ ఉన్నాయండి. ఇది చాలా మంచి కంపోస్ట్ అవుతుంది. ఇదిగో అండి, ఇలాగా దీని మీద మొత్తము బెల్లం నీరు కొంచెం వేసుకోవాలండి, కలపాలి. అయిపోయిందా? దీంతో శుభ్రంగా మట్టితో కప్పివ్వాలండి. ఇలా మట్టి వేసి కప్పేయాలి. దాని తర్వాత ఇగో మన దగ్గర పుల్ల మజ్జిగ ఉంటే మంచిదండి. పుల్ల మజ్జిగ ఇప్పుడు లేదు కాబట్టి నేను బెల్లం నీరుతో దీన్ని తడుపుతున్నానండి. అలాగా మొత్తం నడిపేసి ఇది 25 రోజులు 20 రోజులు ఉన్న వరకు అలాగే ఉంచండి. దీని మీద ఒకటి ఏదోనే పెట్టండి. తర్వాత ఇది ఒక దీంట్లో పెట్టండి. తాకి లిక్విడ్ వస్తే అది మనకి వేరే మొక్కలు ఉపయోగించవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.